సార్ చాలా కేసెస్ని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. వాటిలో కొంచెం క్రూషియల్గా అనిపించినటువంటి ఒక కేస్ స్టడీ మా కోసం. టఫ్ కాదు కానీ విచిత్రమైన కేసు. ఓకే. నేను 1984 ఒకరోజు ఆఫ్టర్నూన్ ఒక పెద్ద ఆయన చిన్న చేతిలో స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి, ఎవరండి ఈ స్వీట్ డబ్బా ఏంటంటే, లేదు సార్ దాదాపు సంవత్సరం క్రితం నన్ను మీరు అరెస్ట్ చేసినారు. అసలు ఏమిట్రా బాబు కథ చెప్పు అన్న. అంటే సార్ ఇట్లా మా బావమరిదిని అరెస్ట్ చేసినారు ఒక దొంగతనం కేసులో, వాడికి మీరు ఇంట్రాగేట్ చేసేవాళ్ళు, అప్పుడు వాడికి భోజనం తీసుకొచ్చాను, నాకు ఆరోగ్యం అస్సలు బాగలేదు, వాడు దొంగతనాలు చేసి అప్పుడప్పుడు నాకు ఏదో డబ్బులు ఇచ్చేవాడు, సో వాడు జైలుకి పోతే నాకెట్లా అని వాడి దగ్గరికి వచ్చి ఏడిస్తే, సరేలే ఒక పని చేద్దాము, నేను అరెస్ట్ అయినాను, పోలీసు వాళ్ళు బాగా అన్నం పెడతారు, ఇంకా 2 సొమ్ములు ఎక్కడ పోయినాయంటే వేరే ఇంకోటి పేరు నువ్వే నేను చెప్తాను, నిన్ను పట్టుకొస్తారు, తర్వాత వీళ్ళని అరెస్ట్ చూపించి జైలుకి పంపించాను. ఇద్దరు పంపిస్తాం. మామూలుగా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తే బెయిల్ పోవాలి కదా, బెయిల్ తీసుకోవాలి కదా, బెయిల్ తీసుకోలే, అలాగే ఉన్నారు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కేస్ స్టడీ. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మాజీ డీసీపీ రెడ్డన్న గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చాలా కేసెస్ని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. వాటిలో బాగా టఫ్గా అనిపించింది, కొంచెం క్రూషియల్గా అనిపించినటువంటి ఒక కేస్ స్టడీ మా కోసం. టఫ్ కాదు కానీ విచిత్రమైన కేసు. ఓకే. ఏమంటే నేను 1984 ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాల క్రితం నేను పోలీస్ ఆఫీసర్గా ధర్మవరంలో పనిచేసేవాడిని. చేస్తూ ఉంటే ఒకరోజు ఆఫ్టర్నూన్ ఒక పెద్ద ఆయన చిన్న చేతిలో స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి, ఎవరండి ఏం కావాలా, ఏమైనా కేసు కోసం వచ్చినాడేమని, ఈ స్వీట్ డబ్బా ఏంటంటే, లేదు సార్ మీ దయ వల్ల నా ఆరోగ్యం బాగుపడిపోయింది, అంతా మీ దయ సార్ అన్నాడు. ఆయన నేను ఎప్పుడు చూసినట్టు లేదు, ఏంటి నీ దయ నా దయ అంటున్నాడు ఏమిటని, ఎవరయ్యా అసలు నువ్వు అంటే, నేను ఫలానా సార్ అన్నాడు. ఏమిటి విషయము, నేనేం చేశాను నువ్వు ఎప్పుడు నాకు గుర్తులేదంటే, సార్ లేదు సార్ ఇప్పటికి దాదాపు సంవత్సరం క్రితము నన్ను మీరు అరెస్ట్ చేసినారు. ఏమో నేను అరెస్ట్ చేసిన స్వీట్ బాక్స్ ఇచ్చి మీ దయ బాగున్నాను అంటున్నాడు. ఏమిటో ఆయన, మీకేం అర్థం కాలేదు? నాకేం అర్థం కాలే. అసలు ఏమిట్రా బాబు కథ చెప్పు అన్నాడు. అంటే సార్ ఇట్లా మా బావమరిదిని అరెస్ట్ చేసినారు ఒక దొంగతనం కేసులో, నేను వాడికి మీరు ఇంట్రాగేట్ చేసేవాళ్ళు, అప్పుడు వాడికి భోజనం తీసుకొచ్చాను, నాకు ఆరోగ్యం అస్సలు బాగలేదు, నాకు లంగ్స్ లో నీళ్ళు వచ్చి ట్యూబర్క్లోసిస్, పైగా నాకు రాచపుండు లాగా వెనకల ఇది వచ్చింది, అంత క్రితం వాడు దొంగతనాలు చేసి అప్పుడప్పుడు నాకు ఏదో డబ్బులు ఇచ్చేవాడు, సో ఇప్పుడు వాడు జైల్లో వెళ్ళిపోతే నాకు దిక్కులేరు, నాకున్న ఒక్క కొడుకు చనిపోయినాడు, ఇంకెవరు దిక్కులేరు సార్ నాకు చూసేదానికి, ఇంక వాడే దిక్కు, ఎట్లా చేయాలా, ఎప్పుడన్నా నాకు డబ్బులు మంచి చెడ్డ వాడే ఇచ్చేవాడు, సో వాడు జైలుకి పోతే నాకెట్లా అని వాడి దగ్గరికి వచ్చి ఏడిస్తే, సరేలే అని నాకు చెప్పినాడు, రే మామ నువ్వు ఒక పని చేద్దాము, నేను అరెస్ట్ అయినాను, పోలీసు వాళ్ళు బాగా అన్నం పెడతారు, జైల్లో కూడా పూట అన్నం పెడతారు, కాబట్టి నేను దొంగతనం చేసింది ఒప్పుకున్నా, ఇంకా రెండు సొమ్ములు ఎక్కడ పోయినాయంటే వేరే ఇంకోటి పేరు సుంకన్న అని వేరే వన్ పేరు చెప్పినాను, వాడు నువ్వే నేను చెప్తాను, నిన్ను పట్టుకొస్తారు, నన్ను కొడతారేమోరా పోలీసు వాళ్ళు అంటే, ఏం కొట్టరు, ఆ పనులన్నీ అయిపోయినాయి ముందుగానే, సరేలే అని చెప్తే వాడిని మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తే ఫలానోడు ఎక్కడ ఉంటాడంటే ముందు చెప్తే ఏదో 2-3 విలేజెస్ చెప్పినాడు, ఎక్కడ తిరిగినా వాడు దొరకలే. సరే మళ్ళీ చెప్తే నెక్స్ట్ డే చెప్తే ఓహో ఉన్నాడు, దొరికినాడు, తీసుకొచ్చాం మేమే. తీసుకొచ్చి ఏం మిగతా సొమ్ములు ఎక్కడ ఉన్నాయి కమ్మలంటే, నా ఇంట్లోనే దాచిపెట్టినాను సార్ అని గుడిసెలోకి తీసుకెళ్తే, ఆ తవ్విన కమ్మ ఒకటే ఉంది, 2 కమ్మలు అంటే ఒకటే అంటే, ఒకటి అమ్మేసి తిన్నాను సార్, ఎవరు కమ్మినానో నాకు గుర్తు లేదన్నారు. మళ్ళీ పిలుచుకొచ్చి ఇంకో కమ్మ కావాలి కదా, అంతే కదా, అదే వాడిని ఇది కూర్చోబెడితే, మీరు లేదు సార్ ఇంకొక కమ్మ నా దగ్గర ఉందని చెప్పి వీడు చెప్తే ఇద్దరిని తీసుకుపోతే ఆ కమ్మ కూడా రికవర్ అయింది. 2 కమ్మలు దొరికినాయి. ఇంతకుముందు వీడి దగ్గర ఒక చైన్ దొరికింది, కమ్మ దొరికినాయి, సరే అని ఇంకా ఏమన్నా చేసినారేమో అని 2 రోజులు ఇంట్రాగేట్ చేసి చూస్తే ఏమి ఇదే. తర్వాత వీళ్ళని అరెస్ట్ చూపించి జైలుకి పంపించాను. ఇద్దరిని పంపిస్తాం. ఇంకో విచిత్రం ఏం జరిగిందంటే, మామూలుగా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తే
బెయిల్కి పోవాలి కదా, బెయిల్ తీసుకోవాలి కదా, బెయిల్ తీసుకోలే, అలాగే ఉన్నారు, అలాగే ఉన్నారు జైల్లోనే ఉన్నారు. జైల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే సార్ ఛార్జ్షీట్ వేసినాం ఇమీడియట్గా. ఏముంది, ఏం లేదు, ఛార్జ్షీట్ వేస్తే ఛార్జ్షీట్ అయింది, వీళ్ళు లోపలనే ఉన్నారని చెప్పి ఇమీడియట్గా మ్యాజిస్ట్రేట్ చెప్పినాం, సార్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది ట్రయల్, బెయిల్లో లేరు కదా, ఎంతకాలం లోపల ఉంటారంటే ట్రయల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే వాళ్ళకి 10 నెలలు జైలు శిక్ష విధించినారు. ఎన్ని నెలలు అయింది సార్ ట్రయల్? 4 నెలలు అయింది. 4 నెలల లోపలనే కంప్లీట్ అయింది. ఈ 4 నెలలు ప్లస్ ఒక 10 నెలల్లో మినహాయించి, ఈ 4 నెలలు దాంట్లో కట్ చేస్తారు కాబట్టి చేస్తారు 6 నెలలు. తర్వాత వీడిని బాగలేదు కదా, హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో అనంతపూర్లో అడ్మిట్ చేసి ఈ టీబీ అంతా బాగా చేసుకున్నాడు. టీబీకి నయం చేసుకున్నాడు, వెనకల పుండ్లన్నీ రైట్ అయిపోయినాయి, బాగైపోయినాడు. బాగైపోయిన తర్వాత ఇదే సెంటెన్స్ అయిపోయింది, జైల్లో నుంచి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి బావమరి దగ్గర పోతే, దేవుడి దయలాగా సార్ నిన్ను అరెస్ట్ చేయబట్టి బాగైంది, మంచి భోజనము, ఆరోగ్యం అయిపోయింది, వానికి అన్ని బాగైపోయినాయి, అందుకని సార్ని చూసి దండం పెట్టి వస్తానని చెప్పి నా దగ్గరకు వచ్చినాడు. నా దగ్గరకు వచ్చి అప్పుడు చెప్తాడు. అప్పుడు వరకు చూస్తే మళ్ళీ లోపలికి పోయి చూసుకుంటే ఈ విధంగా ఉంది. అరే నాకు అనిపించింది, అరే ఏమీ చేయనోడిని అనవసరంగా నేను పంపించానే, జైలుకి పంపించాను అనేటువంటి చాలా పశ్చాత్తాపడ్డా. అరే నేరం చేయని వాడిని ఈ విధంగా జైలుకి పంపించానే అని చాలా బాధపడితే వాడు అన్న నేను పాపం చేశానా, నేను నాకు తెలియకుండా నేను ఇట్లా చేశానంటే, సార్ నేను నా బామర్ది కావాలని, నా ఆరోగ్యం బాగుపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అదే కాదు బయట ఉంటే నాకు అన్నం పెట్టేవారు దిక్కు లేరు, చూపించేవాళ్ళు లేరు, ఉన్న కొడుకు ఇట్లా అయిపోయినాడు, అందుకని నా బామర్ది నేను కలిసి ఈ విధంగా చేసుకున్నాం సార్. సో మీ దయ వల్ల నా ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, మాత్రలు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు, హాస్పిటల్ పోతున్నాను, ఏదో చెప్పులు కుట్టే గవర్నమెంట్ తరపునే అంత ట్రీట్మెంట్ అయింది. కానీ మనసులో నాకు మాత్రం ఎప్పుడు ఒక పశ్చాత్తాపం, అరే ఒకరిని అనవసరంగా జైలుకి పంపించాననేటువంటి బాధ ఉండేది. కానీ ఇంకో రకంగా ఆలోచన చేస్తే వాళ్ళకేమంటే ఆ విధంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అన్నము గడిచిపోయింది, ఆ ట్రీట్మెంటు నడిచిపోయింది అనేటువంటిది ఇది ఈ జీవితంలో ఇది ఒక విచిత్రమైన సంఘటన. నాకు అప్పుడప్పుడు తలుసుకుంటే నవ్వు వస్తుంది, అరే ఈ పాపం కూడా చేశాననేటువంటి బాధ కలుగుతుంది. ఏది ఏమైనా ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడనేటువంటి ఆత్మసంతృప్తి కూడా కలుగుతుంది అప్పుడప్పుడు. ఒక పోలీస్ అధికారిగా తప్పు చేశారనేటువంటి పెయిన్ లోపల ఉంది, కానీ ఒక మనిషిగా అతన్ని ప్రాణాలతో బతికిచ్చారనేటువంటి సంతోషం కూడా అలాగే ఉంది. అంతేనా సార్? అంతేనండి. అప్పుడు ఏ క్యాడర్లో ఉన్నారు సార్ మీరు? నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గానే ఉన్నానండి, ఎస్ఐగా 1984. ఇప్పుడు టచ్ లో ఉన్నారా వాళ్ళు? లేదండి, 40 ఏళ్ళు అయిపోయింది కదా, చనిపోయి ఉంటాడు, అప్పటికే 60 ఏళ్ళు కాబట్టి ఎప్పుడో చనిపోయి ఉంటాడు. తర్వాత నేను అక్కడ నుంచి దొంగతనం ఆపేశారా? తర్వాత వాడు దొంగతనం ఆపేసి వాడికి ఒక పని చేశాం, ఒరే ఎందుకురా నువ్వు దొంగతనం చేసేది అని చెప్పి అక్కడే బేల్దారిగా పని చేసుకోవడం బ్రతకడానికి బాగుంటుందని చెప్పి ఆ బేల్దారికి కావాల్సిన వస్తువులన్నీ కొనిచ్చి ఆ బేల్దారు వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర నేర్పించి చేస్తే బేల్దారు పని చేసుకుంటాడు. ముసలాయన చిన్న కొట్టు పెట్టుకున్నాడు అక్కడ, ఆరోగ్యం బాగాలేని ఆయన కొట్టు పెట్టుకొని కొద్ది రోజులు అక్కడే ఉండేవాడు. ఈడేమో బేల్దారు పని చేసుకొని బాగానే బ్రతుకుతున్నాడు. ఈయన ముసలాయనకి చిన్న కొట్టు పెడితే కొట్టులో జీవనాధారం కలుపుకొని బాగానే ఉన్నాడు. తర్వాత ఒక 4-5 ఏళ్ల వరకు పరిచయంలో టచ్లోనే ఉండేది, ఎప్పుడన్నా పోతే పలకరించేవాడిని. ఆ కోర్టు ముందరనే చిన్న కొట్టు పెట్టుకొని ఉండేవాడు. తర్వాత ఏమైపోయిందో తెలియదు, చాలా కాలం అయిపోయింది కదా, బహుశా చనిపోయి ఉంటాడు ముసలాయన. అప్పటికే 50-60 ఏళ్ళు, ఇప్పుడు 40 ఏళ్ళు అయింది కాబట్టి 100 ఏళ్ళు పైగా. ఐ డోంట్ థింక్ మీ ఉన్నతాధికారులకు చెప్పారా ఈ విషయాన్ని? తెలీదు, ఆ కేసు అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో 1 year తర్వాత తెలిసింది కదా. ఎప్పుడో ఒకసారి మామూలుగా అన్నాను, అరే తప్పు చేసినది కదా, తలనొప్పి కదా ఇది అని అన్నాడు. మనకు తెలియదు కదా సార్, వాడేవాడు అడ్మిటెడ్, పైగా ఆయన ఏం చేశాడు, హీ హాజ్ అడ్మిటెడ్ ఇన్ ది కోర్ట్. 313 ఎగ్జామినేషన్లో అడుగుతారు దొంగని, ముద్దాయిని, ఏమయ్యా నువ్వు ఈ నేరం చేసినావంటే, అయ్యా నేను చేశాను, తప్పైపోయింది, క్షమించండి అని ఒప్పుకున్నాడు. కాబట్టి వాడికి ఒప్పుకోకపోతే మళ్ళీ ట్రయల్ జరుగుతుంది, విట్నెస్లందరినీ ఎగ్జామిన్ చేస్తారు. 313 ఎగ్జామినేషన్లో తప్పైపోయిందయ్యా క్షమించండి అన్నాడు, అంతే. సో అంతకుముందు వాడు కో-అక్యూజ్డ్కి 2-3 కేసులు ఉన్నాయి, లేకపోతే ఈయన్ని ఫస్ట్ అఫెండర్ కింద రిలీజ్ చేసేవాడేమో. వాడు కో-అక్యూజ్డ్కి చాలా 3-4 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2 కేసులు అంతకుముందు 3 నెలలు ఒకటి, 8 నెలలు ఒకటి జైలు శిక్ష పడింది. కాబట్టి ఈ కో-అక్యూజ్డ్ కూడా ఇద్దరు కలిపి ఆయనకు 10 నెలలు జైలు శిక్ష విధించినాడు. దొంగలో పరివర్తన తీసుకొచ్చారు, తిరిగి అతను మామూలు మనిషిని చేశారు, సొసైటీలో తలెత్తుకునేలాగా పని చేసుకుని బతుకుతున్నాడు. సో అనారోగ్యంలో ఉన్నటువంటి ఆయనకి ఆరోగ్యాన్ని తీసుకొచ్చారు,
సో ఆయన జీవితాన్ని కూడా నిలబెట్టారు. సో ఈ రెండు కూడా ఒక 2 జీవితాలు నిలబెట్టారు ఒక చిన్న తప్పు. నా రకంగా నేను తప్పు చేసినట్టే. కానీ ఒక తప్పు చేసినోడు ఇంకొక తప్పుడు పని వేణుతో చేపించి వాని ఆరోగ్యం బాగా చేసినాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్నాడు సార్? వాడు ఒక 10 ఇయర్స్గా 10 ఇయర్స్గా దొంగతనం, అదే వృత్తి వానికి. సో మీ కెరీర్లో ఇప్పటికీ మర్చిపోలేని కేసు ఇది. ఒకసారి అనిపించింది, అరే పోలీసులు తప్పుడు కేసులు పెడతారు అంటే ఇది మనం పెట్టింది కూడా తప్పుడు కేసే కదా అనే ఒక భావన అంటుంది. కానీ మనకు తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా దొంగతనం అయిన తర్వాత రికవరీ అయింది, ప్రాపర్టీ పోయింది ఉంది, రికవరీ అయింది. ఇంకా మనం ముసలాన్ కాబట్టి వాడిని ఏమి స్లాబ్ చేసేదానికి లేదు. వీడు కో అక్యూజుడు చెప్పినాడు, నాకమ్మ ఒకటి ఆయన పెద్ద ఆయనకు దగ్గర ఉంది, ఇద్దరం కలిసే పోయినాము, ఆయన గేట్ పెట్టి ఆయన ఇంటి ముందర నిలబడుకున్నాడు, నేను బయట నుంచి దొంగతనం చేసుకొని ఇద్దరం కలిసి దొంగతనం చేసామని చెప్పినాడు. కాబట్టి తప్పనిసరిగా ఇద్దరు దొంగతనం కిందనే ఛార్జ్షీట్ వేసాము, జైలు శిక్ష పడింది. ఆ తర్వాత ఆయన వచ్చి చెప్తే కానీ నాకు తెలియదు ఈ విధంగా నేను అరెస్ట్ చేస్తున్నానని. అదే కాకుండా నాకు ఇప్పుడు మామూలుగా ఏమైపోతుందంటే ప్రాపర్టీ రికవరీ కాకుండా ఉంటే మనం ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడి చేసేవాళ్ళం. ప్రాపర్టీ రికవరీ ఏంది, పెద్ద ఆయన చెప్తున్నాడు ఓల్డ్ ఏజ్ అని, ఏదో జైలుకి పంపించేస్తే మనకి తలనొప్పి పోతుంది కదా, ఒక కేసు రికవరీ కూడా అవుతుంది కదా. మామూలుగా పోలీసు వాళ్ళ మెంటాలిటీ ఏమిటంటే ఒక కేసు రికవరీ అయితే అబ్బా ఈ కేసు రికవరీ అయింది, ఎఫ్ఐఆర్ పెండింగ్లో లేకుండా, ఆ విధంగా ఆలోచన ఉంటుంది జనరల్గా ఎనీ పోలీస్ ఆఫీసర్కి. సో మీరు చేసినది తప్పనాలో లేదంటే ఉపనాలో తెలియదు, కానీ ఒక చిన్న తప్పో లేదంటే ఒక ఉపకారమో 1000 తప్పులు చేసే వ్యక్తిని కూడా మార్చేసింది. అలాగే న్యాయంలో చెప్తుంటారు, న్యాయశాఖలో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి మాత్రం శిక్ష పడకూడదు అని అంటుంటారు. కానీ ఆ నిర్దోషికి శిక్ష పడేలా చేసి అతను నిజంగా నా జీవితాన్ని నిలబెట్టారు. అంతేనా? అంతే. నిజంగా గ్రేట్ సార్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.